వైట్ టీవీ ఉండేది. ఫస్ట్ రేడియో ఉండేది, సార్ న్యూస్ మాత్రమే వినేది. అయితే అప్పుడు DD1 DD8 అంటే తెలుగు, DD1 ఏమో హిందీ. సో హైదరాబాద్ వైపు తిప్పితే అంటే యాంటీనాలు ఉండేది ముందు. మా స్లాబ్ చాలా పెద్దది, దాని మీద సార్ యాంటీనా పెట్టేసి దానికి సపోర్టింగ్ వైర్లు ఒక 15-20 కట్టారు. అది గాలికి సార్ ఏమో మాకు కొడితే ఎట్లా అంటే మామూలు కొట్టేది కాదు, ఇప్పటికీ గుర్తున్నది. కొడితే నేర్చుకుంటారు అనేది అప్పుడు ఉండే. ఇప్పుడు అమ్మ చెప్పింది కదా, ఇప్పుడు చెయ్యి పెట్టినా తల్లిదండ్రులే వచ్చి టీచర్ల మీద ఇచ్చేస్తారు. ఎట్లుంది పరిస్థితి. అప్పుడు అలా కాదు, కొడితేనే చదువుకునేది. సో మాకు ఒక కోపం ఉండేది. నేను, మా చిన్న సుశీలు, రాజు, మేము ఒక తొట్టి గ్యాంగ్ ఉండేది మాది. మేము ఏం డిసైడ్ అయినామంటే, సార్ ఎప్పుడైతే DD8లో రాత్రి న్యూస్ చూస్తే 8:30కో 9 గంటలకు న్యూస్ వచ్చేది, చూసే టైంకి ఆ యాంటీనాన్ని కదిలిద్దామని డిసైడ్ అయినాం. పొద్దునే ప్లాన్ చేసుకున్నాము. ఆ రోజు రాత్రి సార్ తిన్న తర్వాత టీవీ కోసం కూర్చున్నారు, మేము పోయి దాన్ని కదిలిచ్చేసినాం పైన. ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు, ఈరోజే గుర్తొచ్చింది చెప్తున్నాను. అయితే సార్ అది చూసి పైకి వచ్చారు. ఒక బాధ ఏమైందంటే, అది ఆ వైర్లు అన్నీ తెగిపోయినాయి కదా, సార్కు కాలికి దెబ్బ కూడా తాకింది, బ్లడ్ బాగా వచ్చింది, నాకు పక్కా గుర్తుంది. కానీ ఆ రోజు బాగా బాధపడ్డాం, ఇలా జరగడం, మనం ఇలా చేయడం వల్ల సార్కి దెబ్బ తాకిందని. కాలికి దెబ్బ తాకింది సార్కి, ఆ వైర్లు అన్నీ కిందికి పడ్డాయి. సో ఆ తర్వాత ఇప్పుడు వరకు అలాంటి తప్పు చేయలేదు సార్. ఇది గుర్తొచ్చింది, మీ మీద కోపంతో ఆ పని కూడా చేసినాం మేము, మమ్మల్ని క్షమించాలి. థ్యాంక్ యూ. సో